సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్టీ రైడర్. సో ఈరోజు మన నాగోల్కి అయితే వచ్చినాం. మన నాగోల్లో ఎందుకు వచ్చానంటే సో గణేష్ని చూడటానికి. సో పిల్లర్ నెంబర్ వచ్చేసి 809. సో ఉప్పలకి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో అయితే వచ్చి ఇక సరస్వతి ఆర్ట్స్ అంటే ఎవరైనా చెప్తారు. సో ఈ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్టిస్ట్ అని ఎందుకంటున్నంటే సో మీరు చూడొచ్చు, ఈ గణేష్ని చూస్తే మీకు అర్థమైపోతుంది ఆల్మోస్ట్. సో నాకు నచ్చిన ఆర్టిస్ట్ ఇతనే. నాకైతే నాగోల బెస్ట్ అంటే బెస్ట్. చూడొచ్చు, మోస్ట్ బ్యూటిఫుల్గా అంటే ఎంత అట్రాక్టివ్గా అనిపిస్తుందో మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ హనుమాన్ నుండు, అక్కడ శ్రీరాముడు, ఇక్కడ సీతమ్మ తల్లి. సో ఇంకా ఫినిషింగ్ అయితే ఇంకా చాలా వర్క్ ఉంది. మేబీ 80% అయిపోయింది, ఇంకా 20% అయితే పెండింగ్ అవుతుంది. సో చూడొచ్చు, ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది. సో మన గణేష్ అయితే మేబీ 20-25 ఫీట్స్ అయితే ఉంది. సో ఫుల్ వర్క్ ఎట్లుందంటే ఇంకా ఫుల్ వర్క్ అయిపోయినాక మేబీ ఇక చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, మేబీ ఇగో యాజ్ టీజ్గా ఈ విధంగా వస్తుంది దేవుడు అనమాట. సో చూడండి, క్లిక్ చేయి దానిపైన. సో చూసారు కదా, సేమ్ యాజ్ టీజ్గా ఇదే విధంగా హనుమాన్, మన గణేశుడు, రాముడు, సీతమ్మ తల్లి. సో ఇది అనమాట వన్ ఆఫ్ ది బెస్ట్. అంటే చెప్పలేము, ఇక చూడగానే మనకు అర్థమైపోతుంది ఆల్మోస్ట్. సో ఇక్కడ గణేశుడు తయారవుతుంది. సో మేబీ ఒక 8-10 ఫీట్స్ మన గణేశుడు, 8-10 ఫీట్స్ అయితే మన గణేష్ అయితే ఇక్కడ ఉండు. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో ఒక్కొక్క డిఫరెంట్ ఒక్కొక్క పీసెస్, ఒక్క గణేష్ ఒక్క పీసే ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క డిఫరెంట్ అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇట్లా డిఫరెంట్ చూసా. ఇది ఇంకొకటి. సో ప్రతిదీ ఒక్కటే పీస్, ఒక్కటే గణేశుడు, డిఫరెంట్గా. సో ఇదన్నమాట. చూసుకుందాం మన గణేష్లు అయితే. సో ఇక్కడ ఇంకా కంప్లీట్ అయితే కాలేదు, ఇంకా లోపలికి వెళ్ళాము. ఇక లోపలికి. సో ఇంకా పెయింటింగ్ వరకు అయితే ఇప్పుడే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ కొంత పెయింటింగ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ మన గణేషుడు అయితే మొత్తం ముంబై టైపు, అన్ని ముంబై టైపే. మామూలుగా అయితే బొజ్జ కనిపోయా అట్లాంటివి అయితే ఇక్కడ దొరికాయి. మేబీ అన్ని ముంబై టైప్లే. సో ఇక్కడ కూడా చూడొచ్చు, ఇవన్నీ ఒకటే పీసెస్ అనమాట. కొద్దిగా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ ఉంది. సో కొన్ని వీణా పట్టుకున్నట్టు, లక్ష్మీ అవతారం, సరస్వతి అవతారం. సో డిఫరెంట్ ఇక్కడ చూడొచ్చు. చేతిలో ఇంకా మనకు రావాల్సినవి ఉన్నాయి కొన్ని. త్రిశూలం కానీ ఇంకా రావాల్సినవి ఉన్నాయి. సో ఇక్కడ శంకుచక్రం, త్రిశూలం, ఇక్కడ శంకుచక్రం కూడా ఇక్కడ వస్తుంది. సో ఇది ఇంకా లోపలికి వెళ్దాం మనం. సో ఇప్పుడైతే ఇది పెండింగ్లో ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ముంగడికి వెళ్దాం పక్కడ. ఇక్కడ చూడవచ్చు, త్రిమూర్తి గణేష్, 5 తలాలు ముందుక, పంచముఖ గణేష్ అనమాట. 5 తలలతో ఉండు. ఇంకా కొద్దిగా లోపలికి వెళ్దామా? సేమ్ ఉన్నాయి కదా భయ్యా అటు వాళ్ళు తింటున్నా. సో చూసుకోవచ్చు, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ తోడైతే ఇక్కడ మన గణేష్ ఇక్కడ మేబీ ఇంకా కంప్లీట్ కాలే. ఇంకా ఇక్కడ త్రిశూలం వస్తుంది, ఇక్కడ వీణా సంథింగ్ ఏమో వస్తుంది. ఇక్కడ డిఫరెంట్గా ఉంది. అక్కడ పంప అవి చూపిద్దాం. అక్కడ జాబ్